హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య స్టైల్ ఆఫ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ ఐ డిజైన్ మై అవుట్ఫిట్ ఫ్రమ్ మీషో శారీ అండర్ బడ్జెట్. ఈ అవుట్ఫిట్ ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి అండ్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఎక్కడికైనా సింపుల్గా వెళ్ళాలి కానీ గుడ్ లుకింగ్ అండ్ ఎలిగెంట్గా ఆసమ్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ అవుట్ఫిట్ ఐడియా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా అదేంటో చూపించేస్తాను, పదండి. ఇది ప్లెయిన్ శారీ అండి, జార్జెట్ క్లాత్, లైట్ బ్లూ కలర్, కానీ మీకు వీడియోలో డార్క్గా కనిపిస్తున్నట్లుంది. ఇదైతే చాలా లైట్ కలర్ అండి. ఇది నేను మీషో నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది. దీనికి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. అయితే హ్యాండ్స్కి కొద్దిగా వర్క్ వచ్చింది. అది ఆ బ్లౌజ్ పీస్ని ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానో కూడా చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 320 రూపీస్ చూపిస్తాను. ఈ శారీకి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేసి. ఇలా లేస్ స్టిచ్ చేసుకున్నానండి. ఈ లేస్ కాస్ట్ వచ్చేసి నాకు 350 రూపీస్ పడింది. 9 మీటర్స్ వస్తుంది. నేను ఇది ఆన్లైన్లో తీసుకోలేదు, మ్యాచింగ్ సెంటర్స్ అలా ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నానండి. నాకు కాస్ట్ 350 రూపీస్ పడింది. ఈ శారీ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగుందంటే, ఈ శారీ కట్టుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. చాలా బాగుంది. చిప్ వర్క్ వచ్చింది. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా పళ్ళు సైడ్ వచ్చేసి పళ్ళు సైడ్ ఇలా హ్యాంగింగ్ లేస్ స్టిచ్ చేశాను. ఇది 1.5 మీటర్ పడింది. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ పడింది నాకు. ఫస్ట్ ఈ హ్యాంగింగ్ లేస్ స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన ఇది స్టిచ్ చేస్తే మనకు లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ అంతా. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించి స్టిచ్ చేశాను. ఇది రియల్ మిర్రర్ కాదు, ఫాయిల్ మిర్రర్ లాగా ఇది వచ్చింది కాబట్టి దీనికి సిల్వర్ థీమ్ అయితే బాగుంటుంది అని అనిపించింది. గోల్డ్ మ్యాచ్ కాదు దీనికి అనేసి సిల్వర్ కలర్ లేస్ స్టిచ్ చేశాను, బాగుంటుందని. నాకు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం రాదు కాబట్టి నేను బయట స్టిచ్ చేయించుకున్నాను. నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి 450 అలా పడింది. ఒకవేళ మీకే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అలా వస్తే మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో మీకు మంచి అవుట్ఫిట్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి రౌండ్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ హుక్స్, హ్యాంగింగ్స్ ఇలా పెట్టించాను. ఇదేంటంటే ఈ పళ్ళుకి వేసిన లేస్లో కొద్దిగా మిగిలి ఉంటే టైలర్కి ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్కి ఇలా పెట్టమని ఇచ్చాను, వాళ్ళు పెట్టేశారు. వెనకాల బ్లౌజ్కి థ్రెడ్స్ కట్టుకున్నప్పుడు ఈ హ్యాంగింగ్స్ హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది. శారీ సింగిల్ ప్లేట్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఫ్రంట్ హుక్స్ పెట్టించొద్దండి, బ్యాక్ హుక్స్ పెట్టించి రౌండ్ నెక్ పెట్టించుకొని, రౌండ్ నెక్ కానీ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్, కానీ ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే ఫ్రంట్ ఆక్వర్డ్గా కనిపించకుండా చాలా గుడ్ లుకింగ్ బాగుంటుందండి. ఇంకా ఇలాంటి మరెన్నో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. అలాంటివన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎలా చేసుకున్నాను, నాకు ఎంత కష్టపడింది, ఎలా ఏంటి అనేసి. యాక్చువల్లీ ఇది నేను నా బర్త్డే అవుట్ఫిట్ లాగా రెడీ చేసుకున్నాను, బర్త్డే కూడా వేసుకున్నాను. ఇక్కడ చూసేయండి, నేను శారీ డ్రేప్ చేసుకున్నాను, ఈ సింగిల్ ప్లీట్ పెట్టుకున్నాను, చాలా బాగుందండి. మీ లైట్ బ్లూ కలర్, నైట్ టైం పార్టీస్కి, ఫంక్షన్స్కి, నైట్ టైం ఎలాంటి అకేషన్స్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా
నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై యూట్యూబ్ ఫ్యామిలీ.